మూడు చేపల కథ. ఒకప్పుడు ఒక శాంతమైన చెరువులో మూడు చేపలు జీవించేవి. అవి స్నేహితులే కాని వాటి స్వభావాలు చాలా వేర్వేరుగా ఉండేవి. ఒకటి తెలివైనది, ఒకటి ఓర్పుగలది, మరొకటి అహంకారంతో ఉండేది. ఒకరోజు ఇద్దరు మత్స్యకారులు ఆ చెరువులోకి వచ్చారు. నీళ్లలో చేపలు ఎక్కువగా ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. రేపు ఉదయాన్నే వలలు వేసి చేపలు పట్టుకుందాం అని అనుకున్నారు. మత్స్యకారుల మాటలు విన్న వెంటనే తెలివైన చేప జాగ్రత్తపడింది. అది తన స్నేహితుల దగ్గరకు వచ్చి, మనకు ప్రమాదం ఉంది. రేపటి నుండే వలలు వేస్తారు. మనం ఇప్పుడే ఈ చెరువును వదిలి నదిలోకి వెళ్ళిపోవాలి అని చెప్పింది. ఓర్పుగల చేప మాత్రం శాంతంగా అంది, ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదు. రేపు పరిస్థితి చూద్దాం, తరువాత నిర్ణయం తీసుకుందాం. తరువాత రోజు మత్స్యకారులు వచ్చి వలలు వేశారు. చాలా చేపలు వలలో చిక్కుకుపోయాయి. కాని తెలివైన చేప అప్పటికే చెరువును వదిలి నదిలోకి వెళ్ళిపోయింది. అది సురక్షితంగా ఈదుతూ ఆనందంగా ఉంది. ఓర్పుగల చేప జాగ్రత్తగా నీటి అడుగునకి తొంగి ఒక చిన్న రంధ్రం ద్వారా వలను తప్పించుకుని బయటకు వచ్చింది. అహంకారి చేప మాత్రం వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయింది. చివరకు అది మత్స్యకారుల చేతిలో పడిపోయింది. ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, తెలివిగా ముందే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఓర్పుతో పరిస్థితిని గమనించడం గొప్ప లక్షణం. కాని అహంకారం మనకు ప్రమాదాన్ని తెస్తుంది. మరిన్ని సరదా కథలు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో కోసం బెల్ ఐకాన్ మర్చిపోవద్దు.